హలో ఫ్రెండ్స్, ధ్యానం అనేది అవసరమా? అసలు ధ్యానం అనేది ఎందుకు చేయాలి? ధ్యానం అనేది ఎందుకు చేయాలి అంటే, ప్రతి మనిషి కూడా శరీరము, మనసు, బుద్ధి, ఆత్మల కలయికగా చెప్తారు. అయితే మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాము. కానీ మన మైండ్, మన మనసును కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే మన మనసు అనేది ఎన్నో వేల ఆలోచనలతో నిండి ఉంటుంది. అంటే గతం తాలూకు ఎన్నో రకాల ఆలోచనలతో, భవిష్యత్తు తాలూకు ఎన్నో రకాల భయాలతో, ఒత్తిడితో, రకరకాల టెన్షన్స్‌తో నిండిపోయి ఉంటుంది. మరి వీటన్నింటిని మనం మన మైండ్ నుండి తొలగించుకోవాలి. దాన్ని క్లెన్స్ చేయడం లేదా శుద్ధి చేయడం అంటారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం, అప్పుడు మన మైండ్‌లో ఉన్న ఆలోచనలనేవి పూర్తిగా కరిగిపోతాయి. అంటే అప్పుడు మన మైండ్ అంతా పూర్తిగా శుద్ధి చేయబడి, అక్కడ మన మైండ్‌లో మనము కొత్త జ్ఞానాన్ని నింపుకోవడానికి ప్రస్తుత క్షణంలో ఉండి మన పనులని మంచి ఫోకస్‌తో ప్రతి పనిని ఫోకస్ చేసి మన లైఫ్‌ని అద్భుతంగా మలుచుకోవడానికి ధ్యానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ప్రతిరోజు మనం స్నానం చేస్తామో, అలాగే మన మైండ్‌ని క్లెన్స్ చేసుకోవడానికి ధ్యానం అనేది తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు గనక ధ్యానం చేయగలిగితే మన జీవితం చాలా అద్భుతంగా తయారవుతుంది.